ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కొరాట సదర్మట్ బ్యారేజీలను సీఎం రేవంత్ ప్రారంభించడం కాంగ్రెస్ నేతల పేర్లు పెడతామనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ హయాంలో 90% పనులు పూర్తయి ట్రయల్ రన్ కూడా జరిగిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇక ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు అయితే క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ వంతు అయిందని విమర్శించారు నేతలు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ నేల దేశానికి ధాన్యాగారంగా మారిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ హయాంలో ప్రారంభమై 90% పైగా పనులు పూర్తి చేసుకున్న 2 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని చనాక కొరాట బ్యారేజ్, సదర్మట్ బ్యారేజ్ల నిర్మాణానికి కేసీఆర్ హయాంలో అడుగులు పడ్డాయన్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో పనులు పూర్తయి ట్రయల్ రన్ కూడా జరిగాయన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో వేలాది ఎకరాలకు సాగునీరందటం ఆనందంగా ఉందని ఎక్స్లో పోస్టు చేశారు మాజీ మంత్రి. వంట వండి వడ్డెనకు సిద్ధం చేస్తే గంటె పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వటం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతైతే కృషి చేయకుండా ప్రాజెక్టులకు కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టి మనోభావాలను అవమానించటం కాంగ్రెస్ వంతైందన్నారు. సదర్మట్, చనాక కొరాట బ్యారేజీల ప్రారంభోత్సవంపై ఎక్స్లో విమర్శలు చేశారు హరీష్ రావు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్గా తయారై ఉన్నాయన్నారు. రేవంత్ కు క్రెడిట్ కొట్టేయడంపై ఉన్న శ్రద్ధ పాలనపై, ప్రాజెక్టులపై లేదని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ పై ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ పోరాటం పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. కేటీఆర్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొననున్నారు.